సో ఈ యొక్క ఉపవాస సీజన్లో మరి ఉపవాసం ఎంత ప్రాముఖ్యమో మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో భాగంగా ప్రభు మనకిచ్చినటువంటి లేఖనం, ఈ లేఖనాన్ని మనం ఎప్పుడు కూడా ధ్యానించలేదు. నాకు తెలిసి పరిచర్య మొదలైనప్పటి నుంచి ఎప్పుడు కూడా ఈ భాగాన్ని మనం ధ్యానించలేదు. సో ఈ లేఖనాన్ని ప్రభు మన ముందు ఉంచారు. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ద్వారా వారు వేధించబడుతూ, అణచివేయబడుతూ, వారికి ప్రశస్తమైనటువంటి చాలా పోగొట్టుకొని ఏం చేయాలో అర్థం కాక దశాబ్దాలు అట్లే జీవించారు. ఈ ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన సమస్య ఏమిటంటే రాజు పడిపోతారు. ఈ ఐగుప్తులో వారి మనసంతా కూడా బాగా పాడైపోయింది. మనసు పాడయ్యేదానికి మనకు కనిపించినటువంటి అదృశ్యమైనటువంటి శత్రువు ఒకడు ఉన్నాడు. వాడు అపవాది. వాడి పని అంతా ఏంటంటే ఆలోచనలతో ప్రతి ఒక్కరి మనసు మీద వాడు దాడి చేస్తూ ఉంటాడు. అందుకే సైతాన్ గాడు కనిపించి చెబితే మనం కొంచెం గుర్తుపడతాం, కానీ వాడు కనిపించాడు. అయితే వాడిని పసిగట్టాలంటే ఆలోచనలను ఇస్తాడు వాడు. ఆ ఆలోచనల విషయంలో మనం జాగ్రత్తగా లేవంటే మనం పాడైపోతాం. ఇశ్రాయేలుల మనసు ఎందుకు మాటికి పాడైపోతూ వచ్చింది అంటే వారు తమ మనస్సులను వారు జాగ్రత్తగా ఉంచుకోలేదు. సొలొమోను గారు ఏమంటారు? అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రపరచుకో, అంటే నీ మనసును భద్రపరచుకోమని చెప్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు భద్రపరచుకోమంటున్నాడు అంటే ఆలోచనలు, అపవాదం నుంచి వస్తాయి ఆలోచనలు. సో వాటిని మనము దూరం పెట్టకపోతే, వాటిని గుర్తించి మనం అవాయిడ్ చేయకపోతే చాలా నష్టపోతాం. ఇశ్రాయేలును మనం చూసాం కదండి. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల మీదకి పోయారంట. ఫుల్ ఫెయిత్తో పోయారు. మన భాషలో చెప్పాలంటే ఫుల్ విశ్వాసంతో పోయారు. విశ్వాసంతో పోయి బోర్ల బొక్కలు పడ్డారు. దే లాస్ట్ 4,000 సోల్జర్స్. 4,000 మంది సైనికులను, పరాక్రమశాలులను పోగొట్టుకున్నారు. 4,000 మంది చచ్చిపోయారు. యుద్ధానికి పోతాం, మేము గెలుస్తాం కదా. ఆట ఆడేవాడు ప్రతి ఒక్కరు కూడా మేము గెలుస్తాం అంటాడు. కానీ రెండు టీములు ఉంటాయి, ఏదో ఒక టీమే గెలిచేది. ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళారు, కానీ ఓడిపోతే అప్పుడు వారు కూర్చొని డిస్కషన్ చేసుకున్నారు. వారికి మధ్య డిస్కషన్ చేసుకున్నారు. ఏదో సామెత ఉంది కదండి, సన్యాసి రాసుకుంటే ఏం రాలుతుంది? బూడిద తప్ప ఇంకేం రాలదు. ఈ సన్యాసులందరూ కూడా కూర్చొని ఏం చేశారంటే డిస్కస్ చేసుకున్నారు. మనం ఎందుకు ఓడిపోయాం? పేరేమో వాడుతున్నారు, యెహోవా మనలను ఎందుకు ఓడించాడు పేరేమో వాడుతున్నారు, దేవుని పేరేమో వాడుతున్నారు. దేవుడు మనల్ని ఎందుకు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాడు? ఆ భాషనే తప్పు. చాలాసార్లు దేవుని మీద బ్లేమ్ వేస్తున్నారు. వీళ్ళు ఓడిపోయిన దానికి దేవుని మీద బ్లేమ్ వేస్తున్నారు. నిజంగా నేను ఒక మాట చెప్తాను చూడండి. అసలు సమస్యలు, మనం ఎదుర్కొనే సమస్యలకు దేవునికి నిజంగా ఎటువంటి సంబంధం లేదండి. ఎటువంటి సంబంధం లేదు. మనం ఎదుర్కొనే ఏ సమస్యకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకు అంటే ఇవన్నీ పాపంతో వచ్చాయి. భూమి మీదకి సమస్యలు అన్నటువంటివి పాపముతో వచ్చాయి. పాపానికి మనకు సంబంధం ఉంది, కానీ పాపానికి దేవునికి సంబంధం లేదు. God has nothing to do with every curse which is upon the face of this earth. మరణానికి ఆయనకు సంబంధం లేదు, రోగానికి ఆయనకు సంబంధం లేదు, కొరతకు ఆయనకు సంబంధం లేదు. అయితే మనము నలిగిపోతూ ఆయనను ఆశ్రయిస్తే ఆయన సహాయం చేస్తాడు. ఆకాశంలో యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చాడు కనుక మనము ఆయనను ఆశ్రయిస్తే ఆయన సహాయం చేస్తాడు. ప్రతిదానికి దేవుడు ఎందుకు చేస్తాడు? దేవుడు ఎందుకు చేస్తాడండి? ఏం పని లేదా ఆయనకి? నో, గాడ్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ థింగ్స్. దేవుడు అప్పగించాడంట. ఏం పని పడలేదండి? ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలకు ఆయన పిల్లలను వారి శత్రుల చేతికి అప్పగిస్తాడా? ఎందుకు అప్పగిస్తాడన్నా? యెహోవా మనల్ని ఓడించాడంట. సరే, కనీసం పేరన్నా వారు వాడినప్పుడు ఎందుకు ఓడించాడన్నా వచ్చి అడగచ్చు కదా వాళ్ళు.
లేదు, దేవుని దగ్గరికి రారంట, దేవుణ్ణి అడగరంట. సన్నాసులు ఒకరొకరు కూర్చొని గుంపుగా కూర్చొని వీళ్ళు డిస్కస్ చేసుకొని ఒక అభిప్రాయానికి వస్తారంట. ఒక ప్యానెల్ ఏర్పరిచి, ఏమండి ఆ ప్యానెల్లో ఒక్కొక్కరు నీ అభిప్రాయం చెప్పు, మనం ఎందుకు ఓడిపోయాం, నీ అభిప్రాయం చెప్పు. యెహోవా నిస్సి అని పేరు పెట్టుకొని ఐగుప్తులకు సినిమా చూపించి బయటకు వచ్చేసి మొత్తం అండి ఫరోను అతని సైన్యాధిపతులను మొత్తం కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయేటట్లు చేసి అటువంటి జాతి ఇప్పుడు ఫిలిస్తీన్ల ముందు ఓడిపోతే దేవుని సన్నిధికి రాకుండా, దేవుణ్ణి ఆశ్రయించకుండా వీళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకున్నారు. ఏం చేద్దాం అంటే ఎవరికొకరికి వచ్చింది ఐడియా. ఇప్పుడు దేవుడు మందసాన్ని ఎందుకు ఇచ్చాడు, యెహోవా మందసాన్ని ఎందుకు ఇచ్చాడు, నిబంధన మందసాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆ మందసము ఎక్కడ ఉంటే అక్కడ విజయం వస్తుంది. ఆ మందసం ఎక్కడుంటే అక్కడ విజయం వస్తుంది. కాబట్టి మన యుద్ధంలో ఆ మందసం లేదు కనుక మనం ఓడిపోయామని తేల్చిపడేశారన్నమాట. మందసం లేదు మన దగ్గర, వేరే చోట ఉంది మందసము, మన దగ్గర మందసం లేదు. కాబట్టి మందసం లేదు కనుక మనము ఓడిపోయాము, 4000 మందిని పోగొట్టుకున్నాము, మందసం తెప్పిద్దాం అని ఈ సోల్జర్స్ అంతా, సైనికులంతా, పరాక్రమశాలురు అయినటువంటి సన్నాసులు అన్నమాట వీళ్ళు. బైబిల్లో అందుకే సొలొమోను గారు రాశారు, ఏమన్నారంటే, నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. చాలాసార్లు మన సొంత మనసే, సొంత తెలివితేటలే మనకు శత్రువుగా పనిచేస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ బికమ్ అవర్ డెడ్లీస్ట్ ఎనిమీ. మన మనసే, మన ఆలోచన విధానమే మనకు బద్ధ శత్రువులుగా మారిపోతాయి. వీరంతా గుంపుగా కూర్చొని డిస్కస్ చేసి ఒక విషయాన్ని బయటకు తెచ్చారు. మందసం తెప్పిద్దాం అన్నారు. ఇంకేముంది, ఆగమేఘాల పైన మందసం తెప్పించారు. మందసం వచ్చిన వెంటనే సైన్యంలోకి వచ్చిందండి మందసము. ఇక వీళ్ళను పట్టేవాడే లేడు. ఏం విశ్వాసం వచ్చిందో వారికి, ఏం విశ్వాసం ఉంటే ఈలలు వేశారంట, కేకలు వేశారంట, గొంతులు వేశారంట, డ్యాన్సులు వేశారంట. ఇక నిజంగా వారు యుద్ధం చేయకముందే గెలిచినలాగా ఫీల్ అయిపోయారు. ఆ సంతోషాన్ని అసలు మొత్తం ఆ సంతోషానికి వారి సంతోషంతో చేసినటువంటి ఆ శబ్దము ఫిలిస్తీన్లకు వినిపించిందంట. ఫిలిస్తీన్లకు వినపడి వారు భయపడ్డారంట. వారు వణికిపోయారు. ఏంట్రా వీళ్ళు 4000 మందిని పోగొట్టుకున్నా కూడా ఈమెను ఇంత సంతోషంగా ఉన్నారు, ఇంత ఆనందంగా ఉన్నారు, ఇన్ని కేకలు వేస్తున్నారు, భూమి దద్దరిల్లేటట్టు వారు అరిచారంట. ఇంకేంటి ఏమనుకున్నారు వాళ్ళు? మందసం వచ్చేసింది, మేము గెలుస్తాం. యెహోవాతో సంబంధం లేదు, ఆయనకి ఇష్టానుసారంగా జీవించడం లేదు, ఆయనతో సహవాసం అసలే లేదు. కొంతమంది పేరు మార్చుకుంటేనే అయిపోతుంది గెలుస్తారు అనుకుంటున్నారా? పేరు మారుస్తేనే మార్చుకోవడం ఏం తప్పేం కాదు, మార్చుకోవచ్చు. పేరు మారుస్తేనే గెలుస్తారా? మెడకు సిలువ వేసుకుంటే గెలిచేస్తారా? అన్ని మేలు జరుగుతాయా? బైబిల్ చేతిలో పెట్టుకుంటే అన్ని మేలు జరుగుతాయా? బైబిల్ పాకెట్లో పెట్టుకుంటే అన్ని మేలు జరుగుతాయా? బైబిల్ తల కింద పెట్టుకుంటే అన్ని మేలు జరుగుతాయా? ఇంట్లో దేవుని యొక్క వాక్యాలు ఒకటి పెట్టుకుంటే మేలు జరుగుతాయా? ఇంట్లో చుట్టూ ఏమో దేవుని యొక్క వాక్యాలు, టీవీ ఆన్ చేస్తూనే అన్ని సినిమాలు, పనికిమాలినవన్నీ కూడా డూప్లికేట్ హీరోలు అంతా చూసుకుంటూ ఎగ్జైట్ అయిపోతూ అబ్బా అనుకుంటూ చూసుకుంటారు. వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఈజ్ దిస్? ఈ 2 రకాల జీవితాలు ఎందుకు? ప్రకటన గ్రంథంలో ప్రభు అంటాడు, నువ్వు చల్లగా అయినా లేవు, వెచ్చగా అయినా లేవు. ఉంటే చల్లగా అయినా ఉండు, లేకపోతే వెచ్చగానే ఉండవు. నులివెచ్చని స్థితి అంటే నాకు అసహ్యం అన్నాడు ప్రభు. అంటే ఆదివారం దేవుడు, సోమవారం నుంచి శనివారం వరకు దయ్యం. ఆదివారం బైబిల్, సోమవారం శనివారం వరకు ఏమండి అన్ని న్యూస్ పేపర్లు, చెత్త పుస్తకాలు, చెత్త సాహిత్యాలు. సగం దేవుని యొక్క వాక్యం, సగం అశ్లీల చిత్రాలు. సగం దేవుని యొక్క వాక్యం, సగం సినిమాలు.
సగం దేవుని యొక్క వాక్యము, సగము అన్ని పనికిమాల వాళ్ళతో సహవాసాలు, సంబంధాలు, సంభాషణలు. ఇలా చేస్తూ విజయం కావాలనుకోవడము ఎంత మూర్ఖత్వం. ఏమండి, విజయానికి ఆధారమైనటువంటి దేవుణ్ణి దుఃఖపెడుతూ బాధపడుతూ, ఆయన చాలా మంచోడండి, చాలా మంచోడు, చాలా మంచోడు. ఆయనకు అయిష్టంగా నువ్వు జీవిస్తుంటే బాధపడతాడు, ఆయన బాధపడతాడు. నీవు ఆయనకు అయిష్టంగా దూరంగా జీవిస్తే యేసయ్య అంటాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు అంటాడు కదా. సో కాబట్టి ఆయనతో సహవాసం లేకుండా, ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకుండా, ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇవ్వకుండా, నీ ప్రవర్తన అంతటి ఏందో ఆయన అధికారానికి ఒప్పుకోకుండా నీకు నచ్చినట్లు చేసుకుంటూ పోతే నువ్వు 21 రోజులు కాదు కదా, 210 రోజులు ఉపవాసం చేయి, ఏమీ జరగదు. ఒకరోజు బరువు తగ్గుతావేమో తప్ప అంతకు మించిన ఏ దీవెన నీకు కలగదు. ఈ ఉపవాసాన్ని దేనికి ఉపయోగించుకోవాలంటే దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా నన్ను మలచయ్యా విత్ జెన్యూన్ హార్ట్ అండ్ సిన్సియర్ హార్ట్. కొన్ని విషయాలు మనం సులభంగా నిర్ణయాలు తీసుకోవచ్చు, కొన్ని విషయాలు మన చేతిలోనే ఉంటాయి. ఒకవేళ దీర్ఘకాలంగా కొన్ని అలవాట్లలో నీవు జీవించినప్పుడు, దీర్ఘకాలంగా కొన్ని పాపాల్లో నువ్వు జీవించినప్పుడు, దీర్ఘకాలంగా కొన్ని సంబంధాల్లో నువ్వు జీవించినప్పుడు అవి ఎంత తొందరగా పోవు. సైతాన్ గడి అంత తొందరగా వదిలిపెట్టాడు. సో ఇటువంటి సమయం అప్పుడు ప్రభు సన్నిధిలో గడిపితే అక్కట్లను ప్రభు తెంపేస్తాడు. ఆ కంట్రోల్ పోతుంది. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేత అణచివేయబడ్డారు. నీవు దేని చేత అణచివేయబడుతున్నావు? ఏ దురలవాట్ల చేత అణచివేయబడుతున్నావు? ఏ వాంఛల చేత, ఏ ఇచ్చల చేత నువ్వు అణచివేయబడుతున్నావు? ఈరోజు ఏ కోరికల చేత నువ్వు లోపరుచుకొనబడుతున్నావు? అది నిలబడగలుగుతున్నావా? కోరిక వచ్చిందంటే వెంటనే లొంగేస్తున్నావా? ఓ ఆలోచన వచ్చిందంటే వెంటనే ఆ ఆలోచనకు లొంగిపోతున్నావా? యూ నీడ్ ప్రేయర్ అండ్ విత్ ఫాస్టింగ్. ఈ ఉపవాసాన్ని వాడుకొని, ప్రభువా ఈ బంధకాలు నాకు ఉండకూడదయ్యా, ఈ 21 రోజులు దాటితే నాయన ఈ బంధకాలు నాకు ఉండకూడదు, నా జీవితంలో నీకు నచ్చనిది ఏది ఉండకూడదయ్యా, నీకు ఇష్టమైనది ఏది ఉండకూడదు. దావీదు ప్రార్థన చేశారు కదా, దేవా నన్ను పరీక్షించయ్యా, నా మార్గం కనుక్కోయా, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో నాయన నాకు చెప్పు నాయన, నేను మార్చుకుంటాను. మార్చుకునే దానికి బుద్ధిని పుట్టించండి, మార్చుకునే దానికి సామర్థ్యాన్ని కలగచేయండి. ఈ ఆశతో దేవుని యొక్క సన్నిధిలో అడగాలి, దాని కొరకు ఉపయోగించుకోండి. ఇశ్రాయేలు చూసారా ఎన్ని పొరపాట్లు చేశారు? మందసం వచ్చేస్తే గెలిచేస్తాం అనుకున్నారు, ఆదివారం చర్చకు వస్తే గెలిచేస్తాం అనుకున్నారు, ఆదివారం లైవ్లో ఒక్కసారి చూస్తే చాలు మేము గెలిచేస్తాం అనుకున్నారు. లేదు, దేవుడు వెక్కిరించబడ్డాడు. యూ కెనాట్ ప్లే విత్ గాడ్, యూ కెనాట్ ప్లే విత్ గాడ్. గాడ్ ఫర్ గివ్స్ యూ, గాడ్ ఇస్ అ ఫాదర్, గాడ్ లవ్స్ యూ సో మచ్. కానీ నువ్వు చేసే చెత్త పనులకు ఎన్ని ద్వారాలు తెరుస్తావో తెలుసా? నీకు ఎంతగా అపవాదికి నువ్వు అవకాశం ఇస్తావో తెలుసా? ఎంతగా అపవాదితో నువ్వు చేతులు కలుపుతావో తెలుసా? అక్కడ ప్రాబ్లము అది. దేవుని నిన్ను ఓడించడం కాదు, దేవుని నిన్ను బాధ పెట్టడం కాదు. హృదయపూర్వకంగా నరులకైన బాధనైనను విచారమైనను కలగజేయడు అని వాక్యంలో వ్రాయబడింది. ఎన్ని తలాంతులను దేవుడు ఇచ్చాడు నీకు? ఏం చేస్తున్నావు తలాంతులను? నీ సమయాన్ని ఏం చేస్తున్నావు? నీవేం గొప్పవాడివా, గొప్పదానివా? నువ్వేమన్నా నీ ఆయుష్ పెరిగేదానికి ఈరోజు సజీవంగా ఉన్నావంటే ఊడిపడ్డావా? నీవేమైనా? నో, నేను ఊడిపడలేదు, నువ్వు ఊడిపడలేదు. ఈ జీవితం ఆయన పెట్టిన భిక్ష. 24 గంటలు ఆయన మనకిచ్చినటువంటి వరం. ఇనఫ్. నచ్చినట్లు జీవించిన కాలం చాలు. యెషయా గ్రంథం 53లో అంటాడు, ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. దేవుని స్వరము, దేవుని చిత్తం అన్నీ కూడా ఏం చేశారంటే, ఏమండి, డస్ట్బిన్లో పడేశారు. ఆదివారం ఒకటి బయటికి తీస్తారు అంతే, షెల్ఫ్లో కూడా కాదు. ఆదివారం ఒకటి బయటకు తీస్తారు, దేవుడు అన్న సబ్జెక్టు ఆదివారం ఒకటి బయటకు తీస్తారు. చాలామందికి శ్రద్ధ లేదు, ఆత్మ ద్వారా నడిపించబడడం లేదు. మెనీ ఆఫ్ ద పీపుల్ దశాబ్దాలుగా, ఎన్నో సంవత్సరాలుగా వాక్యం వింటున్నారు అనేక మంది, కానీ ఆత్మ ద్వారా ఎలా నడిపించబడ్డాలో వారికి ఓనమాలు కూడా ఇంకా రాలేదని నాకు చాలా అర్థమవుతుంది.
వీ షుడ్ బికమ్ సీరియస్ అబౌట్ అవర్ లైఫ్. ప్రతిరోజు ఆయన పెట్టిన భిక్ష, ప్రతిరోజు ఆయన మహిమ కొరకు జీవించాలి, ఆయన కోసం జీవించాలి. ఇశ్రాయేలీలు మందసం వచ్చేస్తే గెలిచేస్తాం అనుకున్నారు. చర్చిలో జాయిన్ అయిపోతే గెలిచేస్తాం అనుకుంటారు. చర్చిలో మెంబర్షిప్ వస్తే చాలా పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటారు. రాంగ్ ఐడియాస్, రాంగ్ ఒపీనియన్స్. ఇవే స్ట్రాంగ్ హోల్డ్స్ అంటే, దుర్గాలు అంటే ఇవే అభిప్రాయాలు. నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను లేవు, నొలివెచ్చగా ఉన్నావు. ప్రభు యొక్క కంప్లైంట్ అదే. We need to become hot on fire for God. ఉపవాసం ఉండి ఎక్కువగా ప్రార్థించినప్పుడు ఆ దేవుని పైన ఉన్నటువంటి శ్రద్ధ, ఆసక్తి ఇవన్నీ కూడా మళ్ళీ పుట్టుకొని వస్తాయండి. ఈ ఐహిక విచారాలన్నీ కూడా అణిచివేసాయేమో దేవుని పైన ఆసక్తిని, దేవుని పైన శ్రద్ధను. అయితే ఈ ఉపవాస దినాల్లో దేవుడు మరలా ఆ ప్యాషన్ను, ఆ మొదటి ప్రేమను దేవుడు నీ జీవితంలో ఆయన మరలా రిస్టోర్ చేయునుగాక. మందసాన్ని తెప్పించారు, ఇళ్ళలు కేకలు వేశారు. ఫుల్ ఫెయిత్ వచ్చింది. వాళ్ళ విశ్వాసము మందసం మీద ఉంది తప్ప మందసాన్ని ఇచ్చిన ఆయన పైన లేదు. మందసం ఇచ్చిన ఆయనను దుఃఖపెడుతూ, ఆయనను అలక్ష్యం చేస్తూ మందసం పట్టుకుంటే గెలుస్తారా అండి? గెలుస్తారా? కానీ నమ్మారు వారు కదా, ఫెయిత్ ఉంది, ఫుల్ ఫెయిత్ కదా వీళ్ళకి. అసలు అవిశ్వాసమే లేదు. ఏం అట్మాస్ఫియర్, ఫెయిత్ అట్మాస్ఫియర్, ఫుల్ కాన్ఫిడెంట్. దే వర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ దే విల్ కాంకర్ ఫిలిస్టైన్స్ దిస్ టైం. మొదటిసారి గురి తప్పింది, ఈసారి తప్పనిసరి మేము గెలిచి తీరుతాం అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మందసం వచ్చింది. వాళ్ళ విశ్వాసం అంతా మందసం మీద ఉంది తప్ప మందసాన్ని కనిపెట్టిన వాడి పైన లేదు. ఆ మందసం ఉండే దేనికి? ఆయనతో సరైన సంబంధాన్ని కట్టుకునేదానికి. ఆయనతో సరైన సంబంధం లేకుండా మందసం పెట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? ఇట్ విల్ బి సమ్ ఆర్టికల్, దట్స్ ఇట్. అది ఒక వస్తువే, అది ఒక వస్తువే అంతే, అంతకు తప్పనిచ్చి ఏం కాదు. మందసం తెచ్చుకున్నారు, ఇక పోయారు. ఇంకా ఫుల్ ఫెయిత్తో పోయారండి, ఫుల్ ఫెయిత్తో పోయారు. అతి విశ్వాసం, ఇది విశ్వాసం కూడా కాదు, అతి విశ్వాసం, మూర్ఖమైన విశ్వాసం. పోతే 30,000 మంది వచ్చారు. ఫస్ట్ ఏమో 4,000 మంది, ఇప్పుడు మందసం వస్తానే 30,000 మంది చచ్చిపోయారు. దిక్కు తెలియదు వాళ్ళకి. మందసాన్ని ఫిలిష్తీయులు ఎత్తుకొని వెళ్ళిపోయారు. దీన్ని బట్టి మీరు అది చేస్తారా? దీన్ని బట్టే కదా మమ్మల్ని బెదిరించింది మీరు. ఇది ఉంటే మాకు ఎప్పటికైనా కూడా మాకు డేంజరే, అది మీ దగ్గర కాదు మా దగ్గర ఉంటే మేము గెలుస్తాం అని చెప్పేసి వారు మందసాన్ని ఎత్తుకుని పోతే ఆ మందసం వారి నాశనానికి కారణమైపోయింది. కానీ ఇశ్రాయేలీయులు ఎంత విచిత్రమైనటువంటి వాళ్ళంటే, అప్పటికైనా ఆ రోజైనా బుద్ధి రావద్దండి వీళ్ళకు. ఆ రోజైనా బుద్ధి వచ్చి దేవుని యొక్క సన్నిధికి రాకూడదా? 20 ఏళ్ళు అట్లే బ్రతికారు. అదే నేను చెప్పడం అదే. 20 ఏళ్ళు అలాగే బ్రతికారు, కాంప్రమైజ్ లైఫ్. వీళ్ళ పూర్వీకులు కూడా అంతే కదండి. 400 ఏళ్ళు అట్లే ఐగుప్తీయులు అణిచివేస్తా అంటే అణిచివేయబడుతూ బానిసలాగా జీవిస్తూ, చాలేబా తిండి ఉంది, తినేదానికి తిండి ఉంది, చేసుకునే దానికి ఏదో కష్టమో ఇష్టమో పని ఉంది, వాడు తిడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, ఇంకా మామూలు అలవాటే, మన జీవితం ఇంతే, తలరాతను ఎవడు మారుస్తారు అని అనుకొని 400 ఏళ్ళు రాజీ పడిన జీవితాన్ని వారు జీవించారు. ఫర్ 400 years. ఎప్పుడైతే మొరపెట్టారో అప్పుడు దేవుడు స్పందించాడు. వీళ్ళు తర్వాత 20 ఏండ్లు పట్టించుకోలేదు. 20 ఏళ్ళు ఇక మా పని ఇంతే అంటే 2 సార్లు ప్రయత్నాలు చేశారు, 2 సార్లు ప్రయత్నం చేశారు, 2 సార్లు ప్రయత్నాలు ఎత్తిపోయాయి, ఆపేశారు. నెవర్ ఎవర్ గివ్ అప్. గతంలో నువ్వు ఓడిపోయి ఉండవచ్చు, కానీ మరలా రా దేవుని దగ్గరికి. ఈ సీజన్లో దేవుని దగ్గరికి రా, ఈ సీజన్లో దేవుని దగ్గరికి రా. గాడ్ ఈస్ ఛాలెంజింగ్ యూ. కమ్ unto me. Set right everything. Straighten your thinking. నీ ఆలోచన విధానాన్ని మార్చుకో, నీ అలవాట్లను మార్చుకో, నా సన్నిధికి రా అంటున్నాడు. 20 ఏళ్ళ తర్వాత దేవుని వెతికేదానికి వారు తీర్మానం చేసుకున్నారు. 20 ఏళ్ళ తర్వాత
ఏమో కొంచెం ఆలస్యమైనా అప్పటికైనా వారికి కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు గ్రూప్ డిస్కషన్ లేదు, అప్పుడు ప్యానల్ డిస్కషన్ లేదు, రౌండ్ టేబుల్ సమావేశం లేదు. ఏకంగా దేవుని దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఇంకా మందస్సము పంపించిన ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నారు. మందసాన్ని మొదలుపెట్టిన ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నారు. మందసం కాన్సెప్ట్ ఇచ్చినటువంటి ఆ యొక్క ఫౌండర్ దగ్గరికి వచ్చేసారు. విజయానికి ఆధారమైనటువంటి దేవుని దగ్గరికి వచ్చేస్తారు. దేవా, వీఆర్ సారీ, వీఆర్ సారీ, వీఆర్ సారీ, వీఆర్ సారీ. మేము మిమ్మల్ని నిర్లక్ష్యం చేసాం, అలక్ష్యం చేసాం. మాకు నచ్చినట్లు జీవించాం, నచ్చినట్లు తిన్నాం, నచ్చినట్లు పడుకున్నాం, నచ్చినట్లు సమయాన్ని వాడుకున్నాం, నచ్చినట్లు జీవించాం. మమ్మల్ని మేము సాటిస్ఫై చేసుకుంటూ జీవించామయ్యా. ఇక చాలు ఈ జీవితం. మా కళ్ళు తెరవబడ్డాయి. వీ వాంట్ టు లీడ్ ఎ గుడ్ లైఫ్. మేము మంచిగా జీవించాలి, మా పిల్లలకు మంచి జీవితాన్ని మేము ఇవ్వాలి అని వారు ఎప్పుడైతే దుఃఖముఖులై దేవుని అనుసరించేదానికి తీర్మానం చేసుకున్నాడో అప్పుడు సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చి చెప్పాడు, రండి, అందరూ రండి, మీ ప్రాబ్లం ఉంది, మీకు ఒక ప్రాబ్లం ఉంది. యూ హ్యావ్ అ ప్రాబ్లం. తింటున్నారా తినలేదా కాదు ప్రాబ్లం. ఇది తింటున్నారా తినలేదు అది కాదు ప్రాబ్లం. మీ ప్రాబ్లం ఏమిటంటే మీరు 2 రకాల జీవితాలు జీవిస్తున్నారు. డబుల్ స్టాండర్డ్ లైఫ్, టూ లైఫ్స్. 2 రకాల జీవితాలు ఉన్నాయి. లోపల ఒకటి ఉంది, బయట ఒకటి ఉంది. దేవుడు అంటారు, ప్రతి కాన్వర్జేషన్లో దేవుడు అంటారు, కానీ దేవునికి అయిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ఇశ్రాయేలులు అంటే దాదాపు 30 లక్షల మంది. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేరంట. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కానీ అందరినీ ఇష్టపడడు అంటే వ్యక్తిగతంగా కాదు, వారి ప్రవర్తన ఆయనకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే వారి ప్రవర్తన ద్వారా దయ్యాలకు ద్వారాలు తెరుచుకొని సర్వనాశనం చేసుకుంటారు వారి జీవితాలను. అది నచ్చలేదు ఆయనకి. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారంట. దేవుడు తమను ఎందుకు తయారు చేశాడో మర్చిపోయారు. తినేదానికి, త్రాగేదానికి, ఆడుకునేదానికి, టైంపాస్కు విగ్రహాలు చేసుకుని వాటికి పూజించేదానికి మొదలుపెట్టారంట. చెడ్డవాటిని ఆశించారు వారు, చెడ్డవాటిని. యేసు ప్రభుకున్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే నీ కోరికలను మారుస్తాడు ఆయన. నీ కోరికలను మారుస్తాడు. ఆర్ యూ స్ట్రగ్లింగ్ విత్ పర్వర్టెడ్ డిజైర్స్? తుచ్చమైనటువంటి కోరికల చేత నువ్వు సతమతం అవుతున్నావా? ఆ కోరికలు నిన్ను కంట్రోల్ చేస్తున్నాయా, వేధిస్తున్నాయా, బంధించబడేసాయా? నువ్వు నో అని చెప్పలేకుండా పోతున్నావా, వాటిని జయించలేకుండా పోతున్నావా? నేను యేసయ్య గురించి ఒక మంచి సమాచారం చెప్తాను నీకు. ఏంటో తెలుసా? నువ్వు రాయన సన్నిధికి ఆయన ఏమంటాడు తెలుసా? నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు మరెన్నడూ దప్పికొనడు. నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు మరెన్నడూ దప్పికొనడు. హల్లెలూయా. సో ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ కోరికలు సాఫ్ట్వేర్ మార్చిపడేస్తాడు. ఆయన నీ కోరికలను మార్చిపడేస్తాడు. ఆ యొక్క తుచ్చమైనటువంటి, నీచమైనటువంటి, హేయమైనటువంటి, అపవిత్రమైనటువంటి కోరికలను తీసివేసి, ఆపరేషన్ చేసి తీసివేసి, సున్నతి చేసేసి ఆయన క్రొత్త కోరికలను పెడతాడు, క్రొత్త వాంఛలను పెడతాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి కోరికలను, పరిశుద్ధమైనటువంటి వాంఛలను, దైవికపరమైనటువంటి కోరికలను ఆయన పెడతాడు. యూ విల్ బి ఫిల్డ్ విత్ గుడ్ డిజైర్స్. ఓన్లీ జీసస్ కెన్ డూ దిస్. ఓన్లీ జీసస్ కెన్ డూ దిస్. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి కారణం, నీకు శరీరం ఉన్నంత వరకు, నీ మనసు పూర్తిగా రూపాంతరం చెందినంత వరకు నీకు కోరికలు పుట్టేదానికి ప్రతి విధమైనటువంటి అవకాశం ఉంది. అయితే దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నీకు మంచి 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 కోరికలు ఆయన పుట్టిస్తాడు. ఆయనే మంచి కోరికలను నీ ఆత్మలోనికి, నీ మనసులోనికి అలా డిపాజిట్ చేస్తాడు. హల్లెలూయా. ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలుగుచేటకు ఆయనే మూలము, ఆయనే ఆధారం. మంచి కోరికలు పుట్టిస్తాడు ఆయన. కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించు. ఇశ్రాయేల్ అంట నీళ్లు తీసుకొని వచ్చి ఏమంటే ఆయన సన్నిధిలో కుమ్మరించారంట. అంటే
అది అర్థం ఏమిటంటే వారి హృదయాన్ని కుమ్మరించారు. లార్డ్ ఐఎమ్ సారీ, లార్డ్ వీఆర్ సారీ, లార్డ్ వీఆర్ సారీ లార్డ్. ఏందయ్యా 20 ఏళ్ళు నేను పట్టించుకోలేదే, 20 ఏళ్ళు ఈ బైబిల్ ఉంది కానీ చదవలేదే, 20 సంవత్సరాలు నైనా మంచి వాక్యం అందుబాటులో ఉంది, నిన్ను ప్రేమించలేదే, నా జీవితము, నా బ్రతుకు, నేను, నా శరీరము, నా కోరికలు, నా వాంఛలు, ఇదే లోకంలో నేను జీవించానే అని అనుకుంటున్నావా? పశ్చాత్తాపడు దేవుని యొక్క సన్నిధిలో. ఇట్స్ అ గుడ్ టైమ్ టు రిపెంట్. ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, నువ్వు తిరిగి జన్మిస్తే, గాడ్ ఈస్ సీయింగ్ యువర్ స్పిరిట్ ఇస్ జస్ట్ లైక్ హిమ్. నీ ఆత్మ యేసయ్యలాగానే ఉంది. నీ మనసులో ఉండకూడనివి ఉన్నాయి, నీ మనసులో ఉండకూడనివి ఉన్నాయి కనుక నీ జీవితంలో ఉండకూడనివి ఉన్నాయి. యూ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. నీ జీవితాన్ని చక్కపరుచుకో. దేవుని కొరకు ఉపయోగపడవు, దేవుని కొరకు ఉపయోగపడవు, దేవుని కొరకు ఉపయోగపడవు. ఇశ్రాయేల్ 3వసారి మంచి పని చేశారు. వదిలిపెట్టేద్దాం. 1,00,000 సార్లు నువ్వు ఫెయిల్ అయినా కూడా నువ్వు వదిలిపెట్టేద్దాం. రా దేవుని దగ్గరికి. మొదటిసారి ఏమండి నమ్మకంతో పోయారు, ఓడిపోయారు. 2వసారి అతి విశ్వాసంతో పోయారు, ఓడిపోయారు. 3వసారి ఇదంతా కాదు ప్రభువా, మమ్మల్ని మేము నమ్మమయ్యా, మా శక్తి పైన మేము ఆధారపడ్డాం, ఓ వస్తువుల పైన మేము ఆధారపడ్డాం, మీ మీద ఆధారపడతాం ఆయన అని వచ్చినప్పుడు సమూయేలు అన్నాడు, 2 రకాల జీవితాలు మానేసేయండి. మీరు విగ్రహాలు పెట్టుకున్నారు, విగ్రహాలు మీరు నమ్ముకున్నారు, మీకు పిల్లలు పుట్టేదానికి విగ్రహాన్ని నమ్ముకున్నారు, మీ యొక్క పొలాలు, మీ యొక్క పంటలు వర్ధిల్లేదానికి విగ్రహాలు నమ్ముకున్నారు, వాటిని పెట్టుకొని వాటిని పూజించుకుంటూ కూర్చున్నారు. మరలా మాటకు వస్తే యెహోవా 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 అంటారు. ఏంటి ఈ 2 రకాల జీవితాలు? మీకు సేవిస్తే యెహోవాను సేవించండి, లేకపోతే వెళ్ళిపోండి అన్నట్లు. దేవునికి అదే కదా కోపం వచ్చేది. 2 రకాల జీవితాలు ఇప్పుడు ఉండకూడదు. లెట్ us surrender our lives unto God. మన ఆత్మ ప్రాణ దేహాన్ని ఆయనకు సమర్పిద్దాం, ఆయనకు ప్రతిష్ఠిద్దాం. ఆయనకు ఇష్టమైనవి ఏమన్నా ఉంటే తీసేసుకుందాం. అన్నప్పుడు వారు ఏమండి వెంటనే తీసేశారు, వెంటనే ఆ ఇమేజెస్ తీసేశారు, వెంటనే. ఎంతమంది సెల్ ఫోన్లలో ఎన్ని ఇటువంటి చిత్రాలు ఉన్నాయో, ఎంతమంది కంప్యూటర్స్లో, ఎంతమంది ల్యాప్టాప్స్లో ఎటువంటి చిత్రాలు ఉన్నాయో, ఎంతమంది షెల్ఫ్స్లో, ఎన్ని ఇళ్లలో ఎన్ని ఏమండి నీచమైనటువంటి సాహిత్యం ఉన్నటువంటి పుస్తకాలు ఉన్నాయో ఇళ్లలో. ఉండకూడని పుస్తకాలు, ఉండకూడనటువంటి స్టఫ్, ఉండకూడనటువంటి సమాచారం, ఉండకూడనటువంటి చిత్రాలు, ఇవన్నీ స్టోర్ చేసి పెట్టుకొని మనసు ఉంటే చాలు మేము గెలుస్తామని అనుకుంటున్నారు. నో, క్లీన్ యువర్ హౌస్. ఒక దైవజనుడు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక దైవజనుడు ఆయన ఏమన్నాడు అంటే, ఐ కెన్ స్మెల్ డీమన్స్ అన్నాడు. ఐ కెన్ స్మెల్ డీమన్స్. మనకు పంచేంద్రియాలు ఎలా ఉంటాయో భౌతికంగా, మన ఆత్మ కూడా పంచేంద్రియాలు ఉంటాయి. సో ఆయన ఏమనంటే, నేను దయ్యం ఉంటే కనుక నేను వాసన పట్టేయగలను అంటాడు. దయ్యం ఉంటే నేను వాసన పట్టేయగలను. ఆయన ఇంటిలోకి వచ్చిన వెంటనే ఆయన అన్నాడు, ఐ కుడ్ స్మెల్ ద డెవిల్ ఇన్ మై హౌస్. నా ఇంట్లో దయ్యం ఉండేదాన్ని నేను వాసన పట్టాను. నేను అడిగాను ప్రభు ఏంటయ్యా అసలు నా ఇంట్లోకి ఎట్లా వచ్చింది ఇది? ఈ దయ్యంగాడు నా ఇంట్లోకి వచ్చేదానికి వాడికి ఎక్కడ దొరికింది? ఎక్కడ వాడికి సందు దొరికింది? ఎక్కడ సందు దొరికింది వాడికి? ఎక్కడ వే దొరికింది వాడికి అని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు ఒక షెల్ఫ్ చూపించాడంట. షెల్ఫ్లో వెళ్ళి షెల్ఫ్ తెరిచి వెతికితే అక్కడ కింద ఒక సీడీ ఉందంట. నీలి చిత్రం, బ్లూ ఫిల్మ్ అంటారు కదా, నీలి చిత్రం ఉన్నటువంటి ఒక సీడీ ఉందంట. వాళ్ళ కొడుకు తెచ్చి పెట్టుకున్నాడంట. అది ఇంట్లో పెట్టుకున్నాడు. ఇట్ ఓపెన్ ద డోర్ టు ద డెవిల్. క్లీన్ యువర్ మొబైల్. నీ యొక్క మొబైల్ను క్లీన్ చేసుకో, నీ యొక్క ఇంటిని క్లీన్ చేసుకో. ఈ 21 రోజుల్లో అన్నీ సెట్ చేసేసుకో.
ఎందుకంటే గొప్ప ఉజ్జీవం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలాగా నీవు మలచబడేదానికి నీ ఆత్మను, మనసును, దేహాన్ని సిద్ధపరచుకో. ఈ ఉపవాస ప్రార్థనకు దేవుడిచ్చినటువంటి పిలుపు ఏమిటంటే అ కాల్ ఫర్ సపరేషన్, అ కాల్ ఫర్ ప్రిపరేషన్. నిన్ను నీవు ప్రత్యేకించుకునే దాని కొరకైనటువంటి పిలుపు, నిన్ను నీవు సిద్ధపరచుకునే దానికైనా పిలుపు. దేని కొరకంటే యజమానుడి చేత వాడబడేదానికి, యజమానుని చేత వాడబడేదానికి అర్హమైన పాత్రలాగా వండునట్లుగా. సో ఇశ్రాయేలీయులు మూడవసారి ప్రభు దగ్గరికి వచ్చేసారు. ప్రభు సన్నిధిలో కూర్చున్నారు. ప్రభు సన్నిధిలో వారు కరెక్ట్ చేయబడుతున్నారు, సరి చేయబడుతున్నారు, దిద్దబడుతూ ఉన్నారు. ఏవేవి వారికి అడ్డుగా ఉన్నాయో వాటినన్నిటి నుంచి విడుదల పొందుకుంటున్నారు. హల్లెలూయా. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఫేజ్ ఇన్ అవర్ లైఫ్. వారికి బుద్ధి వచ్చింది, వారికి జ్ఞానం వచ్చింది. ఈ 21 రోజుల ఉపవాసంలో నీకు కూడా బుద్ధి వచ్చునుగాక, నీకు కూడా జ్ఞానం వచ్చునుగాక, నాకు కూడా జ్ఞానం వచ్చునుగాక. మన జీవితంలో ఇంకా ఏవేవి ఆయనకు ఇష్టమైనవి ఉన్నాయో వాటన్నిటి విషయంలో మనం క్లీన్ చేసుకుందాము గాక, ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించుదాం గాక. పౌలు అంటాడు, శరీరం అందు ఉన్నా లేకున్నా ఆయనకి ఇష్టంగా జీవించాలని కోరుకుంటున్నా ఉన్నాడు. వీ నీడ్ టు లీడ్ అ లైఫ్ విచ్ ఈస్ ప్లీజింగ్ అంటూ గాడ్. దేవునికి ఇష్టకరమైన, ప్రీతికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలంటే అది ధన్యకరమైనటువంటి జీవితం. దేవుడి యొక్క మాటలు మన వెనుకటిలో ఆశీర్వదించును గాక.